నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి ఏంటంటే రోజుకొక వార్త వైఎస్ఆర్సీపీ నుంచి జరుగుతున్నాయి. రోజుకొక జలక్ జరుగుతున్నట్టే జగన్ గారికి. ఇక్కడ ఏంటంటే నిన్నటి వరకు గుంటూరు నుంచి వెళ్ళి అంబటి రాయుడు గారు పోటీ చేస్తున్నట్టు మనకి వార్తలు వచ్చాయి. కానీ తీరా ఒక్క నైట్లోనే మనకి ఏంటంటే సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అక్కడ నుంచి వెళ్ళి నేను పోటీ చేయట్లేదు, అసలు పాలిటిక్స్ నుంచి వెళ్ళి నేను వైదొలుగుతున్నట్టు తను చేయడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే లావు కృష్ణదేవరాయలు గారిని ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి తను జగన్ గారు కోరుతున్నట్టయితే సమాచారం ఉంది. సార్, ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే లావు కృష్ణదేవరాయలు గారు ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్నారు. ఆయన నరసరావుపేట ఎంపీగానే కొనసాగాలనేది ఆయన అభిష్టం. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ప్రజలతోటి, ఆ ప్రాంతంతో, అక్కడ నాయకులతోటి కొంత ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ప్రజలు కూడా ఆయన నోన్ చేసుకుంటారు. పైగా దాదాపుగా 2019 ఎలక్షన్స్లో 1 లక్ష పై మెజార్టీతో ఆయన నెగ్గించుకున్నారు అక్కడ ప్రజలు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్ గుంటూరు పార్లమెంటు నుంచి లావు కృష్ణదేవరాయలు గారిని పోటీ చేయమని చెప్పని ప్రతిపాదన పెట్టారు. మీరు చెప్పినట్టుగానే ఆ ప్రాంతం నుంచి గత వారం 10 రోజులుగా అంబటి రాయుడు గారు ప్రముఖ క్రికెటర్. వాస్తవంగా ఆయన నేటివ్ ప్లేస్ కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలోనే వస్తుంది. ఆయన రాజకీయాలకి కొత్త, కాకపోతే క్రికెటర్గా ఆయనకున్న క్రేజు, ఆ ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీ అయ్యి ఉండటంతో ఆ క్రేజ్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఫ్రెష్ అపీరెన్స్గా ఆయనకి అవకాశం కల్పించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆయనకి అష్యూర్ చేసినట్టుగా, ఆయన కూడా దానికి అంగీకరిస్తూనే వైసీపీ పార్టీలో చేరినట్టుగా వార్తలు వచ్చినాయి. అంతా కలిపి వారం 10 రోజుల క్రితమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొని మెడలో కండవా వేసుకోవడం జరిగింది. సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇందాకేం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి షాకులు తగులుతున్నాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి షాకులు తగ్గట్ల, జగన్మోహన్ రెడ్డి గారే అభ్యర్థులకు షాకులు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలకు షాకులు ఇస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఆయన బృందంలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలని ఇక నుంచి నీకు ఈ నియోజకవర్గంలో బాధ్యతలు లేవు, నిన్ను పక్క నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, లేదు నీ అభ్యర్థిత్వం ఖరారు చేయటం లేదు, నీకు వ్యతిరేకంగా సర్వే ఫలితాలు మాకు అందుతున్న సర్వే ఫలితాల ప్రకారం నీకు వ్యతిరేక అభిప్రాయం ఉంది ప్రజల్లో, రేపు నువ్వు నెగ్గటానికి ఆస్కారం లేదు కాబట్టి నీ అభ్యర్థిత్వం ఖరారు చేయటం లేదు, వేరే వారిని ప్రతిపాదిస్తున్నా, ఇట్లా ఆయన సొంత బృందానికే ఆయన షాకులు ఇస్తున్నారు. ఆ ఇస్తున్న నేపథ్యంలో ఏమవుతుంది, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకున్నది కూడా మొన్న విడుదల చేసిన 2 లిస్టుల ప్రకారం కూడా 38 మంది అభ్యర్థిత్వాలు ఆయన ఖరారు చేయడం జరిగింది. ఆ ఖరారు చేసే ప్రాసెస్లో ప్రధానంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి సంబంధించిన అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు, మైనార్టీలకు సంబంధించి. ఇక్కడ అంటే ఈ నష్టపోతున్న అభ్యర్థులు, నష్టపోతున్న ఇన్ ద సెన్స్ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉండి ఆయన పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాబడిన శాసనసభ్యులు ఇప్పుడు అభ్యర్థిత్వం ఖరారు కాకుండా నిరాకరించబడిన నేపథ్యంలో డెఫినెట్గా వాళ్ళు నష్టపోయినట్టే, మళ్ళీ పోటీ చేసే ఆస్కారం వాళ్ళ పార్టీ కల్పించిన నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రధానంగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉంటున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేకతకి బాధ్యులుగా వీరిని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో మీరు ప్రస్తావించిన అంబటి రాయుడు గారి అంశం, అది ఒక కొత్త పరిణామం. అది ఆయనకి పార్టీ టికెట్ ఇస్తాము అని చెప్పిన పార్టీలోకి ఆశ్రయం కల్పించి పార్టీలో చేర్చుకొని వారం 10 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పని. కానీ అంబటి రాయుడు గారికి ఇచ్చిన మాట తప్పారు, మడమ తిప్పారు. ఇటువంటి నేపథ్యంలోనే డిసప్పాయింట్ అయిన అంబటి రాయుడు గారు, అంబటి తిరుపతి రాయుడు, ఏటీ రాయుడు అంటారు, ఆయన రాజకీయాల నుంచే నేను పూర్తిగా విరామం ప్రకటిస్తున్నా, తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పని నేను వచ్చాను, వైసీపీ పార్టీ నుంచి దూరం జరుగుతున్నా అని చెప్పని ఈరోజు ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి, సీరియస్గా రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నప్పుడు సమాజం పట్ల బాధ్యతతోటి, ప్రజల పట్ల మమకారంతో, ప్రజా సమస్యల పట్ల అవగాహనతో రాజకీయాల్లోకి రావాలి. అంతేగాని పదవి దక్కితే రాజకీయాల్లో కొనసాగటం, పదవి దక్కకపోతే రాజకీయాల నుంచి విరామం ప్రకటిస్తున్నాము అని చెప్పని ఈ అంటే ఆపర్చునిటిస్టిక్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా అవకాశవాద రాజకీయాలు. దానికి పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి, ఈ అభ్యర్థులు ఈ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న మొదటి నుంచి రాజకీయాలతో సంబంధం లేని న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ మీద నుంచి వస్తున్న ఈ వ్యక్తులు కూడా ఇటువంటి అవకాశాల ప్రాతిపదికగానే రాజకీయాల్లోకి రావడం వల్ల ఇవాళ జరుగుతున్నది ఏంటి, గతంలో లాగా సీజన్డ్ పాలిటీషియన్స్ అంటే రూట్ లెవెల్ నుంచి, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, కాలేజీల నుంచి
ఆ నాయకత్వ పటిమ రుజువు చేసుకొని సమాజం పట్ల అవగాహనతోటి పోరాట పటిమ ప్రదర్శించి క్రమక్రమంగా ఎదిగిన నాయకులకి వాళ్ళ రాజకీయాల్లో కానీ రాజకీయ పార్టీల్లో కానీ ఆ పదవులు దక్కట్లేదనేది వాస్తవం. ఇటువంటి వ్యక్తులకి చాలా ఈజీగా షార్ట్కట్లో ఆ పదవులు దక్కుతున్నాయి. అంటే ఒకప్పుడు మీరు ఇవాళ సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్న చాలామందిని గమనించుకుంటే వెంకయ్యనాయుడు గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, ఇటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి ఆ రోజుల్లో కాలేజీలో ఎలక్షన్స్ ఉండేవి. కాలేజీ ఎలక్షన్స్లో నెగ్గి యూనివర్సిటీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఆందోళనలో పార్టిసిపేట్ చేసి ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలని ఉక్కిరిబిక్కిరి చేసి విద్యార్థి సమస్యల పట్ల స్పందించి పోరాట పటిమ ప్రదర్శించి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని రాజకీయ పార్టీల్లో వాళ్ళు స్థానం కల్పించుకున్నారు. వీళ్ళు సమర్థులైన నాయకులు అని చెప్పని రుజువు పరుచుకున్న తర్వాత రాజకీయ పార్టీలు వాళ్ళకి గుర్తించే అవకాశాలు కల్పించినాయి. చిన్న ఏజ్లో వాళ్ళు ఎమ్మెల్యేలు కాగలిగారు, మంత్రులు కాగలిగారు. ఇవాళ ఏమైపోయింది, అటువంటి స్కోప్ లేకుండా అయిపోయింది. ఇవాళ విద్యార్థి రాజకీయాల నుంచి ఎదుగొచ్చే వాళ్ళకి రాజకీయ పార్టీల ఆశ్రయం కల్పించల్లా. ఇవాళ ఎంతసేపటికి ఏదో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరో, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరో, లేదు సమాజంలో పేరెనికి కలిగిన వివిధ వృత్తుల నుంచి సినిమా నటులు, లేదు అంటే ఇటువంటి పేరెనికి కలిగిన క్రికెటర్లు, ఇటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. లేదు అని అంటే రాజకీయ నాయకుల వారసులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్సు, వాళ్ళకి రాజకీయాల్లో ఆస్కారం దొరుకుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఏమవుతుంది, వాళ్ళు పదవి దక్కితే రాజకీయాల్లో కొనసాగటం, పదవి ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అంతేగాని ఫస్ట్ జనరేషన్ నాయకుల్లాగా సమాజం పట్ల బాధ్యతతోటి మేము నాయకులుగా చలామణి అవటం కోసం అని చెప్పని సమాజానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే లక్షణం కొరవడింది. అంబటి రాయుడు చాలా అంటే రోల్ మోడల్గా కనిపిస్తున్నాడు. దానికి అతని కంట్రిబ్యూషన్ ఎక్కడ సోషల్ లైఫ్లో లేదు. స్వార్థం అనుకోవాలి కదా సార్. ఇక్కడ ఏది చూసినా అంటే ఒక పదవి వస్తుందని ఒక స్వార్థంతోనే తను రాజకీయాలకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఏంటి ఈ పరిణామాలు చూస్తుంటే మనకి. అంబటి రాయుడు స్వార్థపరుడే. అంబటి రాయుడిని ఆ స్థాయిలో ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు కూడా స్వార్థమే. అంటే అతను ఒక క్రికెటర్గా సంపాదించుకున్న ఆ గ్లామరు, క్రేజు, గుర్తింపు, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం కోసం దాని ద్వారా ప్రజల్లో ఒక నోన్డ్ ఫిగర్గా ఇవాళ ఈ పోరాట పందా ద్వారా ప్రజా జీవితంలో కొనసాగుతూ వచ్చే నాయకుల ఈ పరిణామ క్రమం అనేది చాలా ఎక్కువ సంవత్సరాల టైం తీసుకుంటుంది. కానీ ఒక నోన్ పర్సనాలిటీ, రెనోడ్ ఫిగరు చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతారు. కాబట్టి వాళ్ళకున్న గుర్తింపుని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం కోసం రాజకీయ పార్టీలు కూడా వాళ్ళనే ప్రోత్సహిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే సమాజం పట్ల ఏమాత్రం స్పందించని, ఏ అంశం పట్ల లేదు కనీసం ఒక 10 సేవా కార్యక్రమాలు కూడా చేయని నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ రాజకీయ పార్టీల్లో చాలా ఈజీగా పదవులు దక్కించేసుకోవడం కోసం అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు కూడా వాళ్ళు ఏ అవసరంతో వస్తున్నారో ఆయనకి తెలుసు. కాబట్టి వాళ్ళని అవసరం అందియటమా లేదా, వాళ్ళేమి వాళ్ళ మూలాన ప్రజా జీవితంలో వాళ్ళ కంట్రిబ్యూషన్ లేదు, వాళ్ళ వెనక ర్యాలీ అయ్యే శ్రేణులు లేవు. పార్టీ ఒక అవకాశం కల్పిస్తే ఆ పార్టీ ఐడెంటిటీ ద్వారా వాళ్ళు సమాజంలో చెల్లమనవ్వాలి. లేదు అని అంటే వాళ్ళ క్రికెట్కి దానికి పరిమితం అయిపోయి ఉంటారు వాళ్ళు. ఇటువంటి నేపథ్యంలోనే అంబటి రాయుడు గారు కానీ, లేదు ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టు లావు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు రావాలి అని చెప్పిన ప్రతిపాదన ఒక రకంగా ఆయనకు కూడా ఆశీర్వాదం. అది ఆయన నరసరావుపేట ప్రాంతంలో గత 5 సంవత్సరాలుగా సమర్థుడైన ఎంపీగా ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం ద్వారా అక్కడ ప్రజలకు చేరువయ్యారు. 2019లో ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చిన రోజు ఆయన ఫ్రెష్ క్యాండిడేటే. వాళ్ళ నాన్నగారు విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య గారి కొడుకుగానే పరిచయం. అంతకుముందు ఆయనకి సమాజంలో కంట్రిబ్యూషన్ లేదు, ఆయన వైపు నుంచి కూడా ప్రజా జీవితంలో పార్టిసిపేషన్ ఏం లేదు. కానీ రత్తయ్య గారికి ఉన్న గుడ్ విల్ మూలన, రత్తయ్య గారి అబ్బాయిగా అతనుకున్న గౌరవం మూలన తన ప్రజల ఎంపిక వైసీపీ పార్టీ కల్పించిన ఆపర్చునిటీ వల్ల ఆయనకు అవకాశం దక్కింది. దాన్ని తను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రూవ్ చేసుకొని అక్కడ ప్రజలు అతన్నే మళ్ళీ ఎంపీగా అభ్యర్థిగా ఉండాలి అని వాళ్ళ పార్టీ శ్రేణులు కోరుకుంటున్న నేపథ్యంలో అక్కడ అతని పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా, ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కృష్ణదేవరాయలు గారిని కొనసాగించమని చెప్పని అభ్యర్థించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లేదు గుంటూరు రావాలని చెప్పని ప్రతిపాదించిన నేపథ్యంలో ఇక్కడ టికెట్ దక్కిన లావు కృష్ణదేవరాయలు గారు, అంటే నరసరావుపేట కాకుండా గుంటూరులో అయినా సరే టికెట్ దక్కిన కృష్ణదేవరాయలు గారు డిసప్పాయింటింగ్ మూడ్లో ఉన్నాడు. టికెట్ దక్కించుకోలేకపోయిన అంబటి రాయుడు నేను రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమిస్తున్నా, వైసీపీ పార్టీ నుంచి దూరం జరుగుతున్నా అని చెప్పని కూడా ఇవాళ ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, అవకాశం దక్కిన వాళ్ళు సాటిస్ఫై అయ్యలేరు, అవకాశం దక్కని వాళ్ళు ఎటు డిసప్పాయింట్ అయి ఉంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సృష్టించుకుంటున్న సంక్షోభం. ఆయన నరసరావుపేటలోనే కృష్ణదేవరాయలను కొనసాగించుండి అంబటి రాయుడికి వాగ్దానం చేసిన విధంగా గుంటూరులో తనను అకామిడేట్ చేస్తున్నట్టయితే ఇద్దరూ సంతృప్తికరంగా ఉండేవాళ్ళు. ఇవాళ ఇద్దరికిద్దరు డిసప్పాయింటింగ్ మూడ్లోకి వెళ్ళిపోయారు.
మరి కృష్ణదేవరాయలు గారు పార్టీ ఆదేశాలను మన్నించి గుంటూరులో కంటెస్ట్ చేస్తారా లేదనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే కృష్ణదేవరాయలు గారిని నియోజకవర్గం మార్చడము, అంబటి రాయుడు గారికి నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి సొల్యూషన్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి సొల్యూషన్ ఏంటి? పాలకుడుగా ఆయన ప్రజలకు ఏం వాగ్దానం చేశారు, ఎంతవరకు అమలుపరిచారు, ఆయన పాలనా తీరు ఎట్లా ఉంది, ఆయన పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా, ఆయన పాలన ప్రజల జీవితాల మీద మంచి ఫలితాలు ఇచ్చిందా, దుష్పరిణామాలకి కారకమైందా, వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయా తగ్గినాయా, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ పెరిగిందా తగ్గిందా, శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయా లేదా, వాళ్ళ పిల్లలకి మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా లేదా, వీటన్నిటిని పరిగణన తీసుకొని ప్రజలు ఓటేస్తారు తప్ప అభ్యర్థుల్ని షఫుల్ చేసిన మాత్రాన, ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి బదిలీ చేసిన మాత్రాన నిన్నటి వరకు పక్క నియోజకవర్గంలో పనిచేసిన అభ్యర్థి అక్కడ ఏ స్థాయిలో పనిచేశారనేది తెలియనంతటా అవగాహన చేసుకోలేనంతటి దూరంలో ఇవాళ ప్రజలు లేరు. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, సమాచారం అనేది ప్రజలకు ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో నరసరావుపేట నుంచి గుంటూరు షిఫ్ట్ చేసిన మాత్రాన నరసరావుపేటలో లావకృష్ణదేవరాయలు గారి పనితీరు బాగుందా లేదా అనేది గుంటూరు ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితి కాదు. అదే సందర్భంలో నరసరావుపేటకి ఇంకొక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చిన మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక్కసారిగా కొత్త అభ్యర్థుల మొహంతో ప్రజామోదం కూడా పొందదు. ఇవి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చే నేపథ్యంలో ఇవాళ అభ్యర్థుల మార్పు చేర్పులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటున్న ఒక టూల్ మాత్రమే. అన్ని ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన ప్రయోగించబోయే చాలా అస్త్రాల్లో అభ్యర్థుల మార్పు చేర్పులు అనేది ఒక అస్త్రం మాత్రమే. ఈ అస్త్రం ప్రయోగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఆయనకి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది, వాళ్ళ పార్టీలోనే ఇంటర్నల్ సంక్షోభానికి దారితీస్తుంది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రేపు ఎన్నికలకి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో అంతర్గతంగా సృష్టించుకుంటున్న ఈ సంక్షోభాన్ని ఏ స్థాయిలో అధిగమించగలుగుతారు, ఎంతటి స్థాయిలో ఎన్నికలకు సమాయత్తం అవుతారు. ఎందుకంటే ఇప్పటికే షర్మిల గారి రూపంలో ఒక థ్రెట్ ఆయనకు ఎదురవుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ వైసీపీ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ మూలాల నుంచి ఎదిగిన పార్టీ వైసీపీ పార్టీ. ఇటువంటి నేపథ్యంలో ఒక రకంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ షర్మిల గారి నాయకత్వంతో మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అదే సందర్భంలో కర్ణాటక తెలంగాణల దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకొని అక్కడ అధికారంలో ఉన్న పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అదే పోరాట స్ఫూర్తి ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రదర్శించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత తోడబొట్టిన చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పి ఇవాళ ఆమె కూడా తన సోదరుడికి ఒక సవాలు విసరటానికి సిద్ధమైన నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతున్న 2024 ఎన్నికలు అనేది 2019 ఎన్నికల నాటి స్మూత్ సీలింగ్ అయితే కాదు అనేది అర్థమవుతుంది.